అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తన మాట వినని దేశాలపై ఇష్టారీతిన సుంకాలు విధించి అనేక దేశాలను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే వాణిజ్య సుంకాల అంశంలో ట్రంప్ యంత్రాంగానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. అధిక సుంకాల కింద కంపెనీల నుంచి వసూలు చేసిన సొమ్ము వాపస్ చేయాల్సిందేనని న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అట్మాస్ ఫిల్టరేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ట్రేడ్ కోర్ట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతిదారులు వాపస్ పొందేందుకు అర్హులని ట్రేడ్ కోర్టు తీర్పు వెలువరించింది. సుంకాల సొమ్ము వాపస్ కేసులను తామే చూస్తామని కూడా కోర్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పును అప్పీల్ చేస్తామని ట్రంప్ యంత్రాంగం తరఫు న్యాయవాది వెల్లడించారు. కాగా 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ గతేడాది విధించిన భారీ సుంకాలను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ అధికారం శాసనసభ విభాగమైన కాంగ్రెస్కు ఉంటుందని, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేసింది. అధిక సుంకాలు చెల్లవంటూ వాపసుల గురించి మాత్రం ఫిబ్రవరి 20 నాటి తన తీర్పులో సుప్రీంకోర్టు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీంతో కొంత అయోమయం నెలకొన్న ట్రేడ్ కోర్టు తాజా తీర్పుతో స్పష్టత వచ్చినట్లయింది. కాగా కోర్టు తీర్పుల ప్రభావం అమెరికా ఖజానాపై భారీగా పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలపై అధిక సుంకాల బాదుడుతో ట్రంప్ సర్కార్ ఆర్జించిన ఆదాయంలో 15.88 లక్షల కోట్ల రూపాయలను వాపస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. అధిక దిగుమతి సుంకాల విధింపు వల్ల ప్రస్తుతం ప్రతిరోజు 4,538 కోట్ల రూపాయల చొప్పున అమెరికా ఖజానాకు చేరుతున్నాయి. తర్వాత తగ్గించిన 15% సుంకాల కొత్త లెక్క అమల్లోకి వస్తే ఈ ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. మొత్తానికి అమెరికా కోర్టు తీర్పుతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి కీలకమైన ఆసియా దేశాలకు భారీ ఊరట లభించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై 20 రాష్ట్రాలు దావా వేశాయి. ఆయన తన అధికారాలను అతిగా ఉపయోగించుకున్నారని దావాలో డెమోక్రటిక్ రాష్ట్రాలు ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ ట్రంప్ పలు దేశాలపై 15% సుంకాలను విధించారు. ఇక తాజాగా ట్రేడ్ కోర్టు తీర్పుతో ట్రంప్ విధించిన సుంకాలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.